ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో భాగంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి మహిళల కష్టాలు తెలిసిన ప్రధాని మోడీ ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడం జరుగుతుందని, మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, గ్రామాల్లో కేంద్ర నిధులతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉజ్వల యోజన పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లింగంపేట శ్రీనివాస్, ఆముదరాజు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగానే రూపాయి ఖర్చు లేకుండా మరి పైసలు ఇచ్చిందా ఏమన్నా? జగిత్యాల మండలంలోని మరి ఒక 30 సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది ముదిగంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈరోజు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంకల్పం తీసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ అనేది చాలామందికి లేదు. అది నెరవేర్చడం వాళ్ళ డబ్బులు లేని పరిస్థితిలో ఉంటారు కనుక అంత్యోదయ ఉండి మరి ఎస్సీ ఎస్టీలకు మరి ఉచితంగా ఇచ్చినట్టు అయితే మరి వాళ్ళకు కూడా మనం మేలు చేసినట్టు ఉంటుందనే ఆలోచనతోటి ధనవంతులకు కాకుండా పేదవాళ్ళకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ముదిగంటి రవీందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎందుకంటే వారు ఈరోజు చెప్తుండ్రు ₹1 లేకుండా సిలిండర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, మాకు ఇది ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పడం జరిగింది. మరి వారు ఇదే విధంగా కూడా మాకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 4 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత నిర్వచనం చేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే నిర్వచించినటువంటి అంత్యోదయ సిద్ధాంతం ఉందో, అంటే అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలకు, బడుగు వర్గాల వారికి అందరికీ కూడా ప్రతి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరి వారి యొక్క జీవన విధానం అభివృద్ధి చెందాలనే తపనతో ఈ 4 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఉజ్వల పథకం కింద దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల వారికి కానీ, బీదవారికి అంత్యోదయ కార్డు ఉన్నటువంటి బీదవారికి కానీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు బాల్యంలో వారి తల్లిగారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు వారి తల్లి పడుతున్నటువంటి అవస్థను, బాధను చూసి ఈ భారతదేశంలో ఉన్న ఏ తల్లి కూడా ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే సంకల్పంగా చేపట్టడం జరిగింది. ఒక ఉజ్వల పథకమే కాదు, ఈ స్వాతంత్రం వచ్చినటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, ఏ కేంద్రంలో ఉన్నట్టు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అనేకం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే అందరికి కూడా అందుతూ ఉన్నాయి. సామాజిక భద్రత ఏదైతే గతంలో 4 కోట్ల మంది కూడా ఇన్సూరెన్స్ పరిధిలో లేనటువంటి భారతదేశంలో మరి ఈరోజు 50 కోట్ల మంది ఈ యొక్క సామాజిక భద్రత ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది. ఏదైతే ₹12 కేవలం ₹12కే ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అదేవిధంగా ₹330
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు 2022 వరకు దాదాపు 6 కోట్ల మందికి ఇండ్లు కట్టివ్వడం లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా అంటే 2022 వరకు భారతదేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేనటువంటి వారు ఉండకూడదనే లక్ష్యం చేపట్టడం జరిగింది. అంతేకాదు గ్రామాలకు అనేక రకమైన నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. 14th ఫైనాన్స్ కింద ఈరోజైతే గ్రామాలకు నిధులు వస్తున్నాయో ప్రతి రూపాయి కూడా గ్రామానికి వచ్చే గ్రామ పంచాయతీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం నుండి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ నిధులతోనే ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేకాదు గ్రామానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి, దేశ అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందనే సంకల్పం వారు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని నిధులు కూడా గ్రామానికి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దాదాపు ఈ 2019 వరకు అంటే మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఏదైతే ఉందో అప్పటి వరకు దేశంలో ఏ గ్రామంలో కూడా టాయిలెట్స్ లేకుండా మరుగుదొడ్లు లేనటువంటి గ్రామం ఉండకూడదని సంకల్పం చేపట్టడం జరిగింది. ఇలాగ అనేక రకాలైన సంక్షేమ పథకాల్లో నరేంద్ర మోడీ గారు గత 4 సంవత్సరాల నుండి చేయడం జరుగుతూ ఉంది. వారికి మందరం కూడా సహకరించాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఉజ్వల పథకంలో ఈరోజు ఇక్కడ శైలేంద్ర గ్యాస్ దీంట్లో చాలా వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని మండలాల్లో జగిత్యాల మండలంలో ఈరోజు దాదాపు 30 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో సరంగపూర్ కావచ్చు, రాయకల్ కావచ్చు, అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాలలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉజ్వల పథకం వల్ల అందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా ఏవైతే ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు మిగిలిన వారికి ఎవరికైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్థానిక నాయకులకు చెప్పడం ద్వారా లేకుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంప్రదించడం ద్వారా వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించాలని ఈ సందర్భం